యహే కట్ చేస్తదేటి? ఎవరు బుజ్జి? కటిపోయిందన్నయ్య. అయినా నేను వదలనుగా. పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మా అన్న ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి, ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని. కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంటపడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోవాలనుకున్నాం, కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం, అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందెందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అయ్యి బాబు నేను టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా, నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లారంకే మిస్ అవుతులే అబ్బా. హే ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి ఇష్టలేడానిక, లేకపోతే కటింగ్ చేసుకోవడానిక? మళ్ళీ ఏమవుతలే. టెంప్ట్ అయిన టెంప్ట్ చేయకు. నేనే తర్వాతని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి ముద్దు పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా సావట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు జివ్వమంది. నీకు? బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా. చంపే ముద్దు పెట్టేసన్నా.